నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ప్రముఖ సినీ నటి హేమతో పాటు పలువురు ఈ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు ఇందులో వెల్లడైంది. పార్టీపై ఆకస్మిక దాడి చేసిన కర్ణాటక పోలీసులు అక్కడున్న వారందరి రక్త నమూనాలు సేకరించగా అందులో 103 మందికి పాజిటివ్గా వచ్చినట్లు తేలింది. వారిలో తెలుగు సినీ నటులు కూడా ఉన్నట్లు తేలింది. దీంతో టాలీవుడ్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తప్పు చేసిన వారికి కఠినంగా శిక్ష పడాలని మిగతా నటులు, మా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక సినీ పరిశ్రమలో ఇలాంటి విష సంస్కృతి ప్రబలడంపై సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ డ్రగ్ కల్చర్ టాలీవుడ్లో వచ్చి చాలా కాలమే అయింది. ఇప్పటికే పలువురిపై ఆరోపణలున్నాయి. అసలు ఈ మత్తు అలవాటు మనదాకా ఎలా వచ్చింది? నటులు ఎందుకు దీనికి బానిసలుగా మారుతున్నారు? ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవటమే అందరికీ అలుసుగా మారుతోందా? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు పలువురు సినీ నటులు కూడా మన డిబేట్లో జాయిన్ అవుతారు. మొదట ప్రొఫెసర్ తిరునగరి శేషు గారు, ప్రముఖ సామాజిక విశ్లేషకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో చర్చను ప్రారంభిద్దాం. శేషు గారు నమస్తే అండి. శేషు గారు నమస్తే. నమస్కారం. రైట్ సార్, అడపాదడపా మనము ఈ డ్రగ్స్ కల్చర్ చూస్తూనే ఉన్నాము. వారో వీరో పార్టీలకు హాజరు కావటము ఇదంతా చూస్తూనే ఉన్నాము. తాజాగా బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగింది. అందులో తెలుగు సినీ నటులు కూడా కొంతమంది పాల్గొన్నారు. వాళ్ళ రక్త నమూనాలకు కూడా డ్రగ్స్ ఉన్నట్టుగా తేలింది. ఏంటి సార్ దీని అంతటికీ మూలం ఏంటి? అసలు డ్రగ్స్ ఏంటి? ఎవరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది, కానీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో డ్రగ్స్ అనగానే ఆటోమేటిక్గా దాని లింకులు మరీ ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి తాకుతూ ఉన్నాయి. ఏంటి సార్, ఏంటి సమస్య ఏంటి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అందరికీ నమస్కారం. బెంగళూరు శివార్లలో జరిగినటువంటి రేవ్ పార్టీలలో లంకపల్లి వాస్ అనేటటువంటి ఒక బిల్డరు, తర్వాత ఒక బెట్టింగ్ రాయుడు, ఒక బుకీ నిర్వహించినటువంటి రేవ్ పార్టీ జరిగినట్లుగా రేవ్ పార్టీలో అటు టీవీ నటులు, సినిమా నటులు, హై ప్రొఫైల్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళు, రిచ్ కిడ్స్ దీంట్లో పాల్గొన్నట్టుగా తర్వాత వార్తలు వచ్చాయి. పోలీసులు పట్టుకున్నారనేటటువంటిది వచ్చింది. దీంట్లో మొత్తం వివాదం అంతా కూడా సినిమా నటి హేమ చుట్టూ తిరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూసాం. అందుకే రేవ్ పార్టీలో పట్టుబడేసరికి హేమ బయటకు వచ్చేసి టాయిలెట్ కి వెళ్తారని బయటకు వచ్చేసి ఒక చిన్న షూట్ చేసి ఒక వీడియో చేసి నేను ఆ రేవ్ పార్టీలో లేను, నా మీద వస్తున్నటువంటి వార్తలు అబద్ధం అని చెప్పారు. కానీ ఈజీగా తెలిసిపోయింది, తను దొరికిపోయింది. ఎందుకంటే తను పట్టుబడ్డప్పుడు ఏ డ్రెస్ తోట అయితే ఉందో వీడియో చేసింది కూడా అదే డ్రెస్ తోటే ఉంది. ఈజీగా సింపుల్ గా, అంటే మోసం చేయబోయి తనే దొరికిపోయినట్లుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే సమస్య అది కాదు. హేమ ఉందా, ఇంకొకళ్ళు ఉన్నారా అనేటటువంటిది సమస్య అది కాదు. అసలు కల్చర్ ఏంటి అనేటటువంటి దాని మీదనే మనకి అనేక సందర్భాల్లో మనం చర్చ చేస్తున్నాం. ఈ పబ్ కల్చరు, ఈ రేవ్ పార్టీల కల్చరు, దీనికి హైదరాబాదు, బెంగళూరు శివారు ప్రాంతాలు కేంద్రాలుగా ఎందుకు మారిపోతున్నాయి అనేటటువంటి విషయం కనుక మనం చూస్తే, మీకు బెంగళూరు, హైదరాబాద్ కు ఉన్నటువంటి ఒక సామీప్యత ఏంటి అని అంటే టెకీలు, ఐటీ ఇండస్ట్రీస్ బాగా పెద్ద ఎత్తున ఎర్నింగ్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు ఒక సెక్షన్ అయితే, రెండోది హైదరాబాద్ కి బెంగళూరుకి ఇంకొక సామీప్యత ఏంటి అని అంటే బిల్డర్స్. ఇప్పుడు ఈ రేవ్ పార్టీ నిర్వహించిన వాడు కూడా బిల్డరే అనేటటువంటి విషయం మనం గమనించాలి. బిల్డర్స్ అంటే పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించేటటువంటి వర్గం. మూడోది ఏంటి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇది తర్వాత మీకు హైదరాబాద్ కేంద్రంగానే కదా సౌత్ ఇండియాలో మీకు సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున డెవలప్ అయింది. అటు మద్రాసు, ఇటు హైదరాబాదే మీకు, అటు బెంగళూరే. అటు బెంగళూరులోనేమో కర్ణాటక సినిమా పరిశ్రమ, ఇటు హైదరాబాద్కి వస్తే తెలుగు సినిమా పరిశ్రమ, అటు మద్రాసుకు వెళ్తే మీకు తమిళ సినిమా పరిశ్రమ ఎస్టాబ్లిష్ అయినటువంటిది. అంటే ఈ మూడు సెక్టార్లు కూడా ఈ రకమైనటువంటి పబ్ కల్చర్ కి, రేవ్ పార్టీల కల్చర్ కి కేంద్ర బిందువులుగా మారుతాయి. మీకు ఈ హైలీ ఎక్స్పెన్సివ్ కదా, మీకు పబ్కి వెళ్ళటమైనా తర్వాత రేవ్ పార్టీలకు వెళ్ళటమైనా హైలీ ఎక్స్పెన్సివ్. మీరు బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలలో కూడా ఒక్కొక్కరు 2 లక్షలు చెల్లించినట్లుగా మనకి సమాచారం ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఎవరు డబ్బులు చెల్లించగలుగుతారు? సామాన్యులు అయితే వెళ్ళలేరు.
లేకపోతే మామూలు జీతం మీద బతికేటటువంటి వాళ్ళు అయితే వెళ్ళలేరు. ఈ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరు హై ప్రొఫైల్ సొసైటీ ఉన్న వాళ్ళు, రిచ్ కిడ్స్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, టీవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు, బిల్డర్స్, వీళ్ళందరే ఇట్లాంటి కల్చర్ ని పాడు చేస్తున్నారు అనేటటువంటి విషయం మనం చూడాలి. మరి ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో ఏంటి అని అంటే డ్రగ్స్ కల్చర్, డ్రగ్స్ వాడకం ఎక్కువైపోయింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అటు పబ్లలో ఇటీవలనే హైదరాబాద్ లో ఒక పబ్ ని సీజ్ చేశారు. ఎందుకు అంటే దాంట్లో అనాథరైజ్డ్ గా డ్రగ్స్ కన్జంప్షన్ జరుగుతుంది అనేటటువంటి దాంతో అక్కడ క్లోజ్ చేశారు. రేవ్ పార్టీలో కూడా ఇప్పుడు 103 మందిని రేవ్ పార్టీలో అరెస్ట్ చేస్తే రక్త నమూనాలు తీసుకుంటే 86 మంది డ్రగ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో హేమ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. తను ఎంత బుకాయించినప్పటికి కూడా 86 మంది బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్ వచ్చినట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పబ్లలోనైనా రేవ్ పార్టీల్లోనైనా డ్రగ్స్ కన్జంప్షన్ తో పాటు ఇల్లీగల్ యాక్టివిటీస్, మీరు పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరండి? 30 మంది అమ్మాయిలు ఉన్నారు, 70 మంది అబ్బాయిలు ఉన్నారు అనేటటువంటి విషయాలు కూడా ఉన్నాయి కదా. దీంట్లో జరిగేటటువంటిది ఏంటంటే ఒక మత్తు, లిక్కరు, పేకాట, ప్రాస్టిట్యూషన్, ఇవన్నీ రకరకాలైనటువంటి సోషల్ ఇల్లీగల్ ఈవెంట్స్ నే దీంట్లో చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి మన ముఖ్యంగా భారతదేశం సౌత్ ఇండియా కల్చర్, మీరు కల్చర్ అంటేనే సౌత్ ఇండియానండి. మరి ముఖ్యంగా ఒకప్పుడు ఇట్లాంటివన్నీ వనభోజనాలు జరిగేవి, కార్తీక మాస వనభోజనాలు జరిగేవి, అట్టతద్దెలు లాంటివి ఇవన్నీ జరిగేవి. ఒక కులం వాళ్ళు, ఒక గ్రూప్ వాళ్ళు, ఒక ఏరియా వాళ్ళు కలిసి ఇట్లాంటి ఒక కల్చరల్ ఫెస్టివల్ చేసుకునేటటువంటి వాళ్ళు. కానీ అదంతా మారిపోయి ఇప్పుడు కల్చర్ ఎట్లా తయారైపోయింది అని అంటే వాటన్నిటి స్థానంలో అటు పబ్ కల్చర్, ఇటు రేవ్ కల్చర్ వచ్చిన తర్వాత, రేవ్ పార్టీల కల్చర్ వచ్చిన తర్వాత ఇది ముఖ్యంగా ఎవరి మీద ఎఫెక్ట్ చూపెడుతుంది? బట్ గ్రోయింగ్ యూత్ పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపెడుతుంది. దాంట్లో పాల్గొనేటటువంటి వాళ్ళు డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాళ్ళ ఆరోగ్యాల పైన ప్రభావం చూపెడుతుంది. ఇది మన సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీసేటటువంటి ఒక సోషల్ ఈవిల్స్ గా మనం చూడాలి, సోషల్ యాంటీ ఎలిమెంట్స్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. దీంట్లో కూడా అసలు చట్టాలు ఏం చేస్తున్నాయి అనేటటువంటి ఒక ప్రశ్న ప్రతిసారి తలెత్తుతుంది. రేవ్ జరిగినప్పుడు, పబ్ కల్చర్ జరిగినప్పుడు, దాంట్లో ఇట్లాంటి అఘాయిత్యాలు మహిళల పైన జరిగినప్పుడు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మన చర్చల్లో మనం మాట్లాడుకుంటున్న ఏంటంటే చట్టాలు ఏం చేస్తున్నాయి, పోలీసులు ఏం చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్న తలెత్తుతున్నప్పుడు చట్టాలు కఠినంగా లేవండి. ఇప్పుడు ఇవాళ మనకి బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డటువంటి వాళ్ళు 103 మంది. 103 మంది పైన పట్టుబడ్డ వాళ్ళని ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి? పోలీసులు పట్టుకున్నారు, బెయిల్ ఇచ్చారు, పంపించారు, ఇంటికి వచ్చేసారు. ఎంత సింపుల్ ఉన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడాలా. అంటే ఈ డ్రగ్స్ కన్జంప్షన్ చేస్తున్నటువంటి వాళ్ళని మనం బాధితులుగా చూస్తున్నాం. మీరు చూడండి, షారూక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డప్పుడు దేశవ్యాప్తంగా ఒక సెన్సేషనల్ ఇష్యూ అయిన సందర్భంలో కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఈ వాదన బయటకు వచ్చింది. బాధితుడా అనేటటువంటి డ్రగ్స్ వాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా బాధితులుగా పరిగణించబడటం వల్ల చట్టాలు కానీ లేకపోవటం అనేటటువంటి విషయం శోచనీయంగా కనపడుతుంది. కాబట్టి ఇట్లా రేవ్ పార్టీల్లో, పబ్బులలో పట్టుబడ్డ వాళ్ళందరూ కూడా భయపడట్లేదు. ఎందుకు భయపడట్లేదు? వాళ్ళని కఠినంగా శిక్షించేటటువంటి చట్టాలు లిబరల్ గా ఉండటం. అంటే చట్టం కఠినంగా లేనప్పుడు ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నటువంటి వాళ్ళు భయపడరు. మళ్ళా ఇది ఎట్లా చూడాలి? మొత్తం హై లెవెల్ ఇన్కమ్ ఎర్నింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గానే మనం చూడాలి. కాబట్టి వీటికి అలవాటు పడ్డ వాళ్ళు తొందరగా మానుకోరు అనే విషయాన్ని చూడాలి. మరి మానాలంటే ఏం చేయాలి? చట్టం కఠినంగా ఉండాలి, లిబరల్ గా ఉండాలి, శిక్షలు కూడా కఠినంగా పడాలి. రైట్ ఓకే, ఒక నిమిషం సార్ ప్లీజ్ సార్. మనతో పాటు ప్రముఖ సినీ నటుడు, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. రైట్, చిట్టిబాబు గారు ఏంటి సార్, ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూడా మన టాలీవుడ్కు సంబంధించి మరీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసులలో పదే టాలీవుడ్ కొంతమంది నటుల పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఏంటి ఇక్కడ సమస్య ఏంటి? ఇది ఏంటంటే అసలు విషయం ఏంటి అని పరిశోధించకుండా మన తెలుగు మీడియా చాలా సారీ టు సే మిగతా రాష్ట్రాల మీడియాకి మన మీడియాకి ఉన్న తేడాది. మనం అదుగో తోకంటే మనం పోసేసి మన మనం ఎండగట్టుకోవడానికి మనం ముందు సిద్ధపడతాం. ఇవాళ బెంగళూరు రేవ్ పార్టీ విషయం చూద్దాం. వాళ్ళ అక్కడ 4 కన్నడ మోడల్స్ ఉన్నారు. అక్కడ డ్రగ్స్ సప్లై చేసిన గ్రూప్ కన్నడ గ్రూప్. అక్కడ క్రికెట్ బెట్టింగ్ జరిగిన కన్నడ అక్కడ రాష్ట్ర నాయకుల బంధువులు, స్నేహితులు ఉన్నారు.
అక్కడ వాళ్ళ పేర్లు ఒక్కటైనా బయటికి రిలీజ్ చేశారు. వాళ్ళని కన్నడీగుల్ని కాపాడుకుంటూ ఆ బురదని పక్కకు చల్లితే అది జరుగుతూ ఉంటుంది. ఈ లోపల వాళ్ళు సెటిల్మెంట్ జరుగుతున్నాయి. అక్కడ పట్టుకోవటం, వదిలేయటం, ఏదో నామకే వస్తే అక్కడ ఏంటి మీరు చేయాల్సింది? పోలీసులు ప్రస్తుతం అక్కడికి వెళ్ళారు, డ్రగ్స్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చారు. డ్రగ్స్ పట్టుకున్నారా? డ్రగ్స్ సప్లై చేసిన వాడు ఆచూకీ తెలుసుకున్నారా? ఏమైనా చేశారా? అక్కడ లేడీ ఇది చేస్తున్నారు, విచారణ చేస్తున్నారంటారు. ఎవరు ఆ విచారణలు? ఎవరైనా విటులను పట్టుకున్నారా? అమ్మాయిలను పట్టుకున్నారా? ఉన్నే ఒక మాటలో వదిలేసేసి తెలుగు సినీ నటి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లో అక్కడ ఉన్న మోడల్స్ లో హేమ అనే అమ్మాయి ఉంది. ఆ మోడల్స్ హేమ నటి అమ్మాయి మోడల్స్ కన్నడ అమ్మాయి కనుక వాళ్ళు మోడల్స్ బయట పెడితే బెట్టింగ్ గ్యాంగ్ యొక్క మనుషులు వాళ్ళు, ఈ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ మనుషులు. వాళ్ళతోటి వీళ్ళు పోటీ పడలేరు. వాళ్ళకి కట్టలు ఇస్తుంటారు. ఈ కట్టలు ఇస్తుంటే పోలీసు వాళ్ళు నోళ్లు పూసిపోతాయి. కనుక వాళ్ళని కవర్ చేసుకుంటూ ఈ లోపల డైవర్షన్ కోసమని మన మీద ఇదిగారు. మన తెలుగు మీడియా దొరికిందే చాలు మన మీద మనం రాళ్ళు ఇసుకోవడానికి, మనం తెలుసుకోవడానికి దౌర్భాగ్యుడు మనకు ఉంటాడు. మన మీద మనం రాళ్ళు ఇసుకోవడానికి మందు సిద్ధం. అందుకని నేను ఎప్పుడో 12 ఏళ్ల వయసులో రాశాను, తెలుగు వాడిరా నే వెలుగు వాడిరా, ఉప్పులాగా చంట నిప్పులాగా రగులు వాడిరా, సముద్రాల్లో విసిరేసిన. హలో సార్, వినిపిస్తుంది సార్, కంటిన్యూ. సముద్రంలో విసిరిన సమాజాన్ని సృష్టించగలిగిన వాడిని తెలుగు వాడిని రా నేను. కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టునిరా, పైన వాడి కాలు కింది వాడి నెత్తిన దౌర్భాగ్యం నాదిరా. ఆ దాహం వేస్తే వాటర్ అంటాను, పానీ అంటాను, కానీ మంచినీళ్ళు అనగా మంచినీళ్ళు అడగని రాజిన స్వభావం రాని ఆ రోజు రాశారు. ఇలాగ మన వాళ్ళని అనగానే మనం వాళ్ళేమో కవర్ చేస్తారు. ఏమిటి అమ్మాయి హేమ ఉందంటున్నారు, హేమ లేదు అని చెప్పింది. హేమ లేను, నేను ఇక్కడే ఉన్నాను, ఈ అమ్మాయి మాట నమ్మరా? శ్రీకాంత్ నేను లేను నమ్మరా? వాడు డాన్స్ మాస్టర్ జానీ మాట నమ్మరా? ఇవాళ కొత్తగా నాగబాబు కూతురు ఉన్నారు, అవి నమ్మరా? వాళ్ళు చెప్పేది నమ్ముతారా మీరు? వీళ్ళకి ఇక్కడ ఈ అమ్మాయి క్లీన్ గా ఇచ్చింది. వాళ్ళు మా కస్టడీలో ఉందని అంటే పోలీసు కస్టడీలో ఉంటే వాళ్ళు పోలీసు దద్దమ్మలో కర్ణాటక పోలీసు కస్టడీలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి వీడియో ఇవ్వాలి కదా. ఇది పోలీసులు అక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ ఫోన్ కూడా ఇవ్వాలి సీఎం. అలాంటి మీ దగ్గర కస్టడీలో ఉన్న అమ్మాయి దీంట్లోకి వచ్చి కోర్టులోకి వచ్చి మాట్లాడుతుందా? మీ పోలీసు అంతా దద్దమ్మ అంత సాలాసువా? మీరు ఎలా చేతకారి ఎంతవల్ల మీరు మీ దగ్గర కస్టడీలో ఉంటే అమ్మాయి ఫోటో చూపించండి. మీ లేడీ కానిస్టేబుల్ ఉందా? పోలీస్ స్టేషన్ లో పెట్టారా? లేదా నీకు డ్రగ్స్ ఆఫీసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ లో పెట్టారా? ఆ ఫోటోలు పెట్టండి. ఊరినే అబ్బాయి పడిపో దాన్ని మార్పింగ్ చేస్తే అమ్మాయి పెట్టి కొట్టుకుని మార్పింగ్ చేస్తే అదే చెట్టు ఏ చెట్టు ఏ దీంట్లో అయినా ఆ చెట్లే ఉంటాయి. అక్కడ పూలు రాలే చెట్టు, ఆకులు రాలే చెట్టు, పురుగులు పట్టే చెట్టు పెట్టు. ఏ ఫామ్ హౌస్ లో ఇలాంటి చెట్లే పెడతారు. ఈ డ్రామా వాళ్ళు చేస్తున్న డ్రామాని అన్వేషించకుండా ఒక్కళ్ళు అడిగారా? ఆ ఛానల్స్ తో కన్నడ ఛానల్స్ ఒక్కడైనా ఆ 4 మోడల్స్ ఎవరు అని అడిగారా? ఏ స్టేట్ వాళ్ళని అడిగారా? వాళ్ళు అడగరు. వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. మనము అడగము. మన పేరు హేమ అని సీనియర్ హేమ అనగానే శ్రీకాంత్ వాళ్ళంటే ఎవరో ఉంటారు. శ్రీకాంత్ మోసేశారు. తర్వాత శ్రీకాంత్ ఇచ్చినాక ఆపారు. ఏమిటి ఈ మన మీడియాకు ఉన్న అత్యుత్సాహం ఏంటని? మన మీద మనం రాళ్ళు వేసుకుంటానికి, మళ్ళీ మనం అవమానపరుచుకుంటానికి, మనం కిందపరుచుకుంటానికి అంత సిద్ధపడాలా? అంత ఉత్సాహపడాలా? అదేమిటో తెలియకుండానే వాళ్ళు ఎలాంటి సాక్ష్యాలు చెప్పరా? నేను నోటికి నిన్న కమిషనర్ మాట్లాడతాడు, మేము చాలా మందికి సగం మంది రాత్రి వెళ్ళిపోయారు, కొంతమంది పొద్దున్న వెళ్ళిపోయారు, వాళ్ళకి మేము అన్ని టెస్ట్ చేసాం. టెస్ట్ చేశారు కదా, హేమ టెస్ట్ చేశారా? రిపోర్ట్ బయటపెట్టండి దమ్ముంటే. ఓకే, ఏ పిచ్చి వాగులు వాళ్ళేమో ఏదో వాగుతూ ఉంటారు. వాళ్ళు కాపాడుకుంటానికి, కన్నడీగులు కాపాడుకుంటూ, కన్నడ మోడల్స్ కాపాడుకుంటానికి, కన్నడీగ బెట్ గ్యాంగులు కాపాడుకుంటానికి, కన్నడీగ రాజకీయ నాయకులు బంధువుల్ని స్నేహితులు కాపాడుకుంటానికి పోలీసు ఎంత డ్రామా చేస్తారు. దానికి మనం తగలబడిపోయి మన మీద మనం ఎప్పుడు రావేసుకోండి. రైట్ సార్. ఓకే, మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త ఒక నిమిషం, ఒక్క 30 సెకండ్ చెప్పండి. ఆయన చెప్పినట్టు ఈ చట్టంలో ఖచ్చితంగా మార్పు రావాలి. ఏ మార్పు అంటే యూత్ వల్ల చెడిపోతున్నారు. ఇవన్నీ 6 నెలలకు ఒకసారి డ్రామా, పోలీస్ డ్రామా జరుగుతారు. ఎందుకంటే ఈ నార్కోటిక్ దాన్ని అణచాలంటే ఇది పెద్దెత్తున యాక్షన్ కావాలి. పుట్టే చోటును పట్టుకోవాలి. ఎక్కడ పుడతానికి, ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది, ఎక్కడికి ఇక్కడ వచ్చే పోగలు పట్టుకుని కాదు, పుట్టే
పుట్టే చోటు తెలుసు, ఎక్కడి నుంచి పుడుతుందో, ISIS PFI వీళ్ళ ఆదాయం ఇదే. ఆదాయం కోసం వాళ్ళు ఈ డ్రగ్స్ వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళని పట్టుకున్నది, వాళ్ళ పట్టుకున్న ధైర్యం వీళ్ళకి లేదు. ధైర్యం లేదు. చట్టం ఈ యూత్ డ్రైవ్ చేస్తే తాగి డ్రైవింగ్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవింగ్ నేరాలను శిక్షిస్తున్నారు. ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా అంతే శిక్ష. వాళ్ళకి వీసా రాదు, ఫారెన్కి వెళ్ళలేదు, ఫారెన్ చదువుకోలేదు, వ్యాపారాలు బ్యాంకులతోనేమో ఈ కేసులు ఉంటే అని పెడితే కానీ యూత్ భయపడదు. ఇలాంటి యూత్ తల్లిదండ్రులు భయపడరు. దీనికి అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళు దూరంగా పెట్టలేరు. అలాగే ఇవన్నీ జరగాలి. రైట్, ఓకే సార్. ఓకే, మనతో పాటు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త హేమలత రెడ్డి గారు. హేమలత రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం చిట్టిబాబు సార్. మనం సేమ్ డ్రగ్స్ విషయంలోనే నాగబాబు గారి నిహారిక విషయంలో కూడా మన స్క్రీన్ పంచుకున్నాం. సో ఇది కోఇన్సిడెంట్ గా మళ్ళీ మనం కలుసుకుంటున్నాం సార్. చాలా ఆనందంగా ఉంది సార్. మీరు అన్నట్టు నేను మీకన్నా చాలా చిన్నదాన్ని, నాకు అర్థం కాని క్వశ్చన్ అడుగుతున్నాను, తప్పుగా తీసుకోకండి. సో మీరు ఏమన్నారంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు, మన వాళ్ళని మనం బయటేసుకుంటున్నాము అన్నారు. అయితే మన వాళ్ళు అసలు తప్పు చేయలేదు అన్నప్పుడు నేను లాస్ట్ టైం కూడా ఇదే క్వశ్చన్ చేశాను. మరి వాళ్ళంతటి వాళ్ళు వీడియో పెట్టారు, పబ్లిక్ వీడియో, వాళ్ళు ప్రైవేట్ వీడియో కాకుండా ఏ మీడియానో పిలిచి ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం లేదు? పోనీ వాళ్ళే ఎందుకు వాళ్ళంతటి వాళ్ళు టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ రిపోర్ట్ పట్టుకొని ఎందుకు ఛానల్స్ ముందుకి రావడం లేదు? అంటే కాలము వాళ్ళు బురద చదువుతారు. ఈ బురదగా సార్ ఇప్పుడు కర్మ అది, నాకు ఆ కర్మ ఏంటని అంటున్నాను. ఏ ఆధారాలు లేకుండా, ఏ ఆధారాలు చూపించకుండా అలా ఫీలర్ వదిలేస్తున్నారు. ఆ ఫీలర్ వదులుకుని వాళ్ళు వదిలిన బురదని దాన్ని నేను మొహాన్ని కడుక్కుని నా కర్మ అది. ఎందుకు నా కర్మని? సార్ ఎవరు మనల్ని కాపాడలేనప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి కదా సార్. వాళ్ళ ఆధారాలు పెట్టమనమ్మా. ఈ అమ్మాయిని అరెస్ట్ చేస్తే మా కస్టడీలో ఉన్నారు, ఆ కస్టడీలో ఆధారం పెట్టమనండి. కస్టడీలో ఉంటే ఇన్ జనరల్ మనందరికీ తెలుసు, కస్టడీలో ఉంటే లేడీస్ అయితే లేడీస్ పోలీసుల మధ్య ఉంటారు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ లో కూర్చోబెట్టి ఉంటారు. ఇవన్నీ వీడియోలు మన గతంలో కూడా చూసాము. ఇలా చేసాము. ఇవి ఎందుకు లేవు? ఈ విషయంలో ఎందుకు లేవు? మేము చేసాము అది ఒక నటి హేమ అన్నారు. నేను 100% ఆ నలుగురు మోడల్స్ ఉన్నారు. వాళ్ళ బెంగళూరుకు ఆమె ప్రయాణించిన విమాన టికెట్లను కూడా పోలీసులు సాక్ష్యాలుగా చూపుతున్నారు. ఈమె ఒక్కరే అని చెప్పి కూడా కొన్ని టికెట్లు కూడా బెంగళూరు పోలీసులు బయట పెట్టారు కదా సార్. మరి దాని ఎవరి బయట పెట్టారు? హేమాని బయట పెట్టారా? అవును, శ్రీకాంత్ బయట పెట్టలేదు. అదే అంటున్నాను. మీరు వాళ్ళు కొన్ని బయట పెట్టామంటే ఆ కొన్నింటిలో మనాలు ఉన్నారని మీరెందుకు తొందరపడతారు అంటున్నాను. వాళ్ళేం బయట సేమ్ డ్రెస్ లోనే వీడియో చేయడం కూడా సేమ్ డ్రెస్ లో చేసేస్తారు. టెస్ట్ చేసామన్నారు. వాళ్ళు చాలా మంది టెస్ట్ చేసిన వాళ్ళు మేము హేమ టెస్ట్ చేసాము, ఇదిగోని సర్టిఫికేట్ అన్నారా? లేదు. మనమే ఆ టెస్ట్ చేసిన హేమ ఉంది, వాడు డాన్స్ మాస్టర్ ఉన్నాడు, నిహారిక ఉంది. చెప్పకు వాళ్ళకి చెప్పకుండానే మనమే వాళ్ళేమి సాక్ష్యాలు చూపించట్లా. వాళ్ళేమి నటి హేమ అన్నారు. నటి హేమ అంటే కర్ణాటకలో హేమ ఉంది, ఆ మోడల్స్ లో హేమ ఉంది. వాళ్ళకి అంత సెన్స్ ఉండదు. తెలుగు సినీ నటి హేమ ఇంకో పేరు కూడా ఉంది. అంత సెన్స్ ఉండకపోవచ్చు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. వాళ్ళు అన్నారు క్లారిటీ, లెట్ దెమ్ గివ్ క్లారిటీ. దమ్ముండగా అమ్మ వీడియో పెట్టింది. ఈ వీడియో మీ అధీనంలో ఉండి పెట్టింది అని మీరంటే మీలాంటి సన్నాసి పోలీసులు ఒక లేరన్నారు. కస్టడీలో ఉన్న అమ్మాయి వీడియో ఎలా పెడుతుంది? కస్టడీలో ఉన్న అమ్మాయి మీ వీడియో అంత సన్నాసులా మీరు పోలీసు, కర్ణాటక పోలీసులు? ఎన్ని క్వశ్చన్స్ అమ్మా? ఆఫీస్ క్వశ్చన్స్. దెన్ తప్పు చేస్తే సాక్ష్యాధారంతో తప్పు దొరికినప్పుడు ఏమైనా మాట్లాడారు, ఏమైనా చేయండి. ఏమీ లేకుండానే వాళ్ళు గాలి ప్రాథమిక దశలోనే ఉంది. దాని మీద మనం రెచ్చిపోయి మనాలను మనం నిలుచుకుని మనాల మీద మనం తీసుకుని మనాల మీద వాళ్ళ చూసి. రైట్, ఓకే. హేమలత రెడ్డి గారు, సరే హేమ ఉందా లేకపోతే ఇంకొకరు ఉన్నారన్న విషయాన్ని పక్కన పెడితే ప్రతిసారి గతంలో కూడా 2-3 సంవత్సరాల క్రితం కూడా నిహారిక కేసులో కానీ లేకపోతే బాలీవుడ్ స్థాయి షారుఖ్ ఖాన్ అవన్నీ కూడా ఎందుకు ఈ సెలబ్రిటీస్ అనగానే ఈ సినీ ప్రముఖుల చుట్టూరానే డ్రగ్స్ కేసు అనగానే ఎక్కడో ఒక మూలాలు సినీ ఇండస్ట్రీతోనే ముడిపడి ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నాయి. ఏంటి కారణాలు? సినీ ఇండస్ట్రీతో లేవని మనం ఎలా అనుకుంటాం? అది లేకుండానే ఇప్పుడు షారుఖ్ ఖాన్ కొడుకుని కస్టడీలో పెట్టారు. అసలు ఏమీ చేయకుండా ఎందుకు పెడతారు? ఎక్కడో చోట వీళ్ళకి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టారు. వాళ్ళని అనవసరంగా ఎవరు తీసుకెళ్ళి పెట్టరండి. ఏ సాక్ష్యాధారాలు లేకుండా బయటికి రాదు. మేబీ అక్కడ ఉందో లేదో హేమ గారు మనకు తెలియదు. కాకపోతే ఆవిడ డ్రెస్కి చూపిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఉందంటే ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు. ఇదివరకు మామూలుగా మనము చూసి వదిలేసేవాళ్ళు.
కానీ ఇప్పుడేంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అవన్నీ చూస్తున్నారు. ఇంకా మీ క్వశ్చన్కి వస్తే ఎందుకు ఇదొక రంగుల ప్రపంచం, ఈ రంగుల ప్రపంచంలో తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ వీళ్ళకున్న స్ట్రెస్ని బట్టి స్ట్రెస్ కోసం వీళ్ళు వాడుతూ ఉండొచ్చు కూడా. చాలామంది ఇది ఇంతకుముందు వరుణ్ సందేశ్ కానీ చాలామంది సినీ ప్రముఖులు దొరికారు, మంచి పొజిషన్లో ఉన్న హీరోస్ కూడా చాలాసార్లు దొరికారు, మనకి ఇక్కడ సిటీలోనే దొరికారు వాళ్ళు. ఇది రేవ్ పార్టీ అనేది ఎక్కడో బెంగళూరులో జరిగింది, బట్ మన సిటీలో పట్టుకున్న వాళ్ళు వీళ్ళకి శిక్షలు వేసిన వాళ్ళు జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే సినిమా వాళ్ళు అంత క్లియర్గా ఉంటే వీళ్ళు ఎందుకు డిప్లొమేషన్ వేయటం లేదు? ఆ ఛానల్స్ ఏవైతే వీళ్ళ మీద రూమర్స్ పెడుతున్నారో మరి వాళ్ళ మీద వీళ్ళు ఎందుకు డిప్లొమేషన్ వేయటం లేదు, ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇప్పుడు ఒక 2 years బ్యాక్ కూడా నిహారిక గారి మీద వచ్చినప్పుడు వాళ్ళు ఇంతవరకు వచ్చి తను సర్టిఫికేట్ తీసుకొచ్చి మన నా బాడీలో ఎలాంటి డ్రగ్స్ శాంపిల్స్ లేవు అని వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్, వాళ్ళ పెదనాన్న వాళ్ళంతా ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఎందుకు చూపించుకోలేదు? ఇప్పుడు ఈరోజు హేమ కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, మనం అందరం అభిమానిస్తాం వాళ్ళని. సార్ మనము అభిమానిస్తాం సార్. వాళ్ళకేమి శిక్ష అని, అదేమి శిక్ష అని మీరు ప్రూవ్ చేసుకోండి. ఏమిటి ఆ శిక్ష? సరే ఎందుకు ప్రూవ్ చేసుకోవద్దు సార్? ఇప్పుడు నన్ను ఒకరు తిట్టినప్పుడు నేను ఎందుకు పడ్డాను అంటే నేను ఒప్పుకున్నట్టే కదా సార్, అది నేను ఒప్పుకున్నట్టు అవుతుంది కదా సార్ చిట్టిబాబు సార్. ఎందుకు ఒప్పుకోవాలి మన తప్పు లేనప్పుడు ఎందుకు ఒప్పుకోవాలని నా క్వశ్చన్. ఒప్పుకోలేదు తల్లి, ముగ్గురు వీడియోలు ఇచ్చేసారు, ముగ్గురు వీడియోలో మేము లేము. ప్రైవేట్ వీడియోస్ ఎందుకు సార్? ప్రైవేట్ వీడియోస్ ఎందుకు? వాళ్ళు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం లేదు? ఎందుకు పెట్టాలి అంటున్నా సార్. ఇప్పుడు తిట్టేస్తే ఊరుకుంటామా? అయితే ఊరుకోవాలి సార్ అప్పుడు. సో అసలు ఆ వీడియో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, మేము లేము అని చెప్పి సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఇప్పుడు హేమ గారు వేసుకున్న డ్రెస్ కస్టడీలోకి తీసుకున్నప్పుడు డ్రెస్ ఏమంటున్నారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ సార్ ఆరోపణ ఏంటంటే ఆమె కస్టడీలో తీసుకున్నారు, డ్రగ్స్ వాడిందని అనుమానంతో రేవు పార్టీకి హాజరైనందుకు. కస్టడీలో ఉన్న మహిళ ఒక సినీ నటి ఎట్లా వీడియో రికార్డ్ చేసి పెడుతుంది అనేది ప్రశ్న. చాలా ఉంటాయి సార్, ఇవాళ రేపు టెక్నిక్స్ ముందే తీసి పెట్టారేమో, అవి రికార్డెడ్ ఏమో. సార్ నాలాంటి ఒక సామాన్యులు అదే ఆలోచిస్తాం సార్. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు నిరూపించుకోవాలి. మీరు అన్నారు ఎందుకు నిరూపించుకోవాలని. ఇప్పుడు నాలాంటి ఒక అజ్ఞానే ఉంటుంది, ఎంత మాకు కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే సోషల్ మీడియా సినిమాలు చూసి మాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని వీడియో తీసి పెట్టుకొని ఉంటారు, ఇప్పుడు రిలీజ్ చేస్తారు అనుకుంటాం మేము అనుకుంటాం సార్. పేలవమైందే కావచ్చు సార్, మళ్ళీ సామాన్యులు అలాగే అనుకుంటారు సార్. నేను అందుకే అంటాను సార్, వాళ్ళు కంపల్సరీ ప్రూవ్ చేసుకోవాలి. సార్ వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు చూపించుకోవాలి సార్, నిరూపించుకోవాలి అనేది నా వాదన. అంటే సార్ ఇప్పుడు సార్ చిట్టిబాబు గారు తెలియాలి కాబట్టి అంత టీఆర్పీస్ పెరుగుతున్నాయి సార్, తెలియాలి కాబట్టి లైక్స్ ఇప్పుడు తెలుసుకోవాలన్న మాలాంటి వాళ్ళ వల్లకి అలా తమ్నైల్స్ పెట్టినాయని ఎలా అవుతున్నాయి? వీడియో పెడితే ఎందుకు పెట్టారు, ఏదో లేకపోతే వాళ్ళు ఎందుకు వీడియో పెట్టారు అని అంటారు మీరు. మరి వ్యూస్ ఎందుకు వస్తున్నాయి సార్? వ్యూస్ ఎందుకు వస్తున్నాయి? పెట్టాలని డిమాండ్లు వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చేశారు వీడియో. ఇప్పుడు వాళ్ళు తేల్చాలి, సాక్ష్యాలు చూపించాలి, వాళ్ళు సాక్ష్యాలు చూపించాలి. అరెస్ట్ చేసి అలాంటప్పుడు ఇవన్నీ పట్టించుకోవద్దు కూడా వాళ్ళు. సో వీళ్ళు కూడా పట్టించుకోకూడదు. హేమ గారు బెంగళూరుకు ప్రయాణించిన టికెట్స్ కూడా పోలీసులు ఆధారంగా చూపించారు. మీరు అన్నట్టుగా డ్రెస్ కూడా సేమ్ డ్రెస్ ఉంది అండ్ అదే ఫామ్ హౌస్ లో వీడియో చేసిందని కూడా అంటున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక్కొక్క వీడియోకి బోల్డ్ లైక్స్ వస్తున్నాయి, బోల్డ్ కామెంట్స్ వస్తున్నాయి. అదే మంచి వీడియోస్ కి వాటికి ఏం రావు, ఇది నెగిటివ్ కాబట్టే వస్తుంది సార్. నేను అనేది ఏంటి అంటే నెగిటివిటీ వచ్చింది వాళ్ళ పైన, వాళ్ళు వీడియో చేశారు, పెట్టేశారు, అయినా ట్రోలింగ్స్ వస్తున్నాయంటే వీళ్ళు వదిలేసాలి. మీరు అన్నట్టు ఇంకా పట్టించుకోకూడదు. అనుకుంటే అనుకోండి రేపు పొద్దున కేసు తెలుస్తుంది అని. లేదు బాధపడుతున్నాం అన్నప్పుడు కంప్లీట్ గా ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళేం అనామకులు కాదు కదా సార్. బాధపడుతున్నామని చెప్పటం లేదు. వాళ్ళు ఏమన్నారంటే మేము చేయలేదు నమ్మకండి, ఇది బోగస్ అని చెప్పేశారు ముగ్గురు. వాళ్ళే మీరెందుకు వాదిస్తున్నారని, వాళ్ళే మీకు అర్థం కాదు.
రైట్, ఓకే, చెప్పండి ప్లీజ్ కంటిన్యూ హేమలత గారు. సార్ నేను వాదించడం లేదు, అండ్ వాళ్ళు ఏంటంటే ఒక తప్పు జరిగింది, మనం అది తీర్పు తీర్పు ఇవ్వడం లేదు మనం ఇక్కడ. ఇవ్వడం లేదు. అవును. మనం మాట్లాడుకుంటాం. జనరల్గా మన గుణాలు ఎలా ఉంటాయి, ఏదో ఒక టాపిక్ కావాలి మాట్లాడుకోవడానికి. ఇది 2-3 రోజుల తర్వాత ఎవరు మాట్లాడుకోరు ఇంకా ఈ విషయం. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ మాట్లాడతారు. తర్వాత సోషల్ మీడియా ఇప్పుడు ఎలా ఉందండి, ప్రతి వాళ్ళకి వ్యూస్ కావాలి. వ్యూస్ కోసం వాళ్ళు ఏదో పెడుతున్నారు, బోల్డ్ మంది చూస్తున్నాము. అందులో కోడిగుడ్డు గీకలు లాకినట్టు ఇలా చేసుకుంటూ అక్కడ ఫామ్ హౌస్ అదే, ఆ డ్రెస్ అదే, ఆయన గడ్డం గీసుకున్నాడు, ఈయన ఎడమ సైడ్కి ఉన్న క్రాప్ని రైట్ సైడ్ చేసుకున్నాడు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సార్ మీరు అన్నట్టు నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నప్పుడు వదిలేసేయాలి. ఇప్పుడు చట్టం తన పని చేసుకోబోతుంది సార్. అది మనం ఎక్కడ ఆపుతాం సార్? అది రైట్, ఓకే, ఒక్క నిమిషం అండి. మనతో పాటు ప్రొఫెసర్ తిరునగరి శేషు గారు ఉన్నారు, సామాజిక విశ్లేషకులు. శేషు గారు, ఇప్పుడు చట్టాలు పటిష్టంగా ఉండాలి అంటున్నాము, కానీ 2-3 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో కూడా మీరు చూశారు, తెలుగు డైలీ సీరియల్ల మాదిరిగా వరుసగా ఎక్సైజ్ పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు ఈ డ్రగ్స్ కొంతమంది సినీ నటులు వాడుతున్నారు అని చెప్పి చాలా రోజుల పాటు విచారణ చేశారు, దర్యాప్తు చేశారు. మరి అది ఎక్కడికి వచ్చినా కూడా తెలియట్లేదు. ఎందుకు జరుగుతోంది సార్ అలా? మీరు అడిగిన ప్రశ్నకు ఒక వివరణ ఇస్తాను ముందుగా, తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇప్పుడు రేవ్ పార్టీల్లో గానీ పబ్లలో గానీ ఇట్లాంటి ఆల్కహాలిక్ లేకపోతే నార్కోటిక్ డ్రగ్స్ కన్జంప్షన్ చేసినటువంటి కేసుల్లో జరిగే పరిణామం ఏంటి అని అంటే, నిర్వాహకుల పైన, డ్రగ్స్ పెడ్లర్ పైన సీరియస్ కేసులు ఉంటాయి, కానీ కన్జంప్షన్ చేసినటువంటి వాళ్ళపైన, పాల్గొన్న వాళ్ళపైన ఉండవు. జస్ట్ అరెస్ట్ ఉంటుంది, స్టేషన్ బెయిల్ ఉంటుంది, వదిలేస్తారనేటటువంటి విషయాన్ని బెంగళూరు చిట్బాబు గారు ఉండండి, నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. బెంగళూరు విషయంలో కూడా ఇప్పుడు అక్కడ 100 మంది అరెస్ట్ అయినప్పటికి కూడా ఎవరిపైన కేసులు ఉంటాయి? లంకపల్లి వాస్ పైన ఉంటుంది, తర్వాత ఆ ఫామ్ హౌస్ ఉన్నటువంటి ఓనర్ పైన పెద్ద ఎత్తున కేసులు ఉంటాయి తప్ప, అరెస్ట్ అయినటువంటి 103 మంది పైన కేసులు ఏం సాధారణమైనటువంటి కేసులు ఉంటాయి. స్టేషన్ బెయిల్ ఇచ్చారు, ఆల్రెడీ వాళ్ళందరినీ వదిలిపెట్టినటువంటి సందర్భం ఉంది. బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళు డ్రగ్స్ వాడారా లేదా అనేటటువంటి విషయంలో 86 మందికి పాజిటివ్ వచ్చింది, డ్రగ్స్ వాడినట్లుగా తెలుస్తుంది మనకి. చిన్న ఇంటరప్షన్. శేష్ గారు ఒక్క నిమిషం. మనతో పాటు సినీ నటి కరాటే కళ్యాణ్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారి అభిప్రాయం తెలుసుకుందాం. కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. రైట్, ఏంటి మేడం, ఇప్పుడు ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి కొంతమంది సినీ నటుల పేర్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. పదే అంటే ఈ తెలుగు నటులకు సంబంధించి రావటం నిజంగా మన టాలీవుడ్కు కొంత అపకీర్తి అని చెప్పుకోవాలి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అపకీర్తి అంటే ఎక్కడైనా సరే సినిమా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మా వాళ్ళ మీద ముందు ఫోకస్ ఉంటుందండి. అదే ఇంకొక టెక్కీనో లేకపోతే ఇంకొక బిల్డర్నో ఎవరు అడగరండి వెళ్ళి. ఒక సినిమా ఇండస్ట్రీ అనగానే మా మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి, గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మమ్మల్ని ఫస్ట్ ఫోకస్ చేస్తున్నారు. సరే, అయినప్పటికీ ఇదే మంచి పద్ధతి కాదు, వెళ్ళింది కరెక్ట్, మంచి పని అని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ తప్పే. అది తప్పు ఎవరు చేసినా తప్పే, తప్పు ఎవరు చేసినా తప్పనే చెప్తాం. ఎందుకంటే మా వాళ్ళు ఉన్నారా, మీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ వెనకేసి రావడం అన్నీ ఉండవు. తప్పులే ఎప్పుడైనా తప్పుని మనం ఖండించాల్సిందే. ఓకే, రైట్. అంటే ఇప్పుడు అటువంటి వాళ్ళకి సభ్యత్వం కూడా ఉండొద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా, అదెంతవరకు సమంజసం అంటారు? అంటే ఇప్పుడు కొత్త రూల్స్ అన్ని అమెండ్మెంట్స్ చాలా చేశారు కాబట్టి మా ప్రెసిడెంట్ గారు వన్స్ ఆయన రాగానే హైదరాబాద్ కి ఖచ్చితంగా ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూద్దామండి మనం. ఎందుకంటే ఆయన వచ్చినాక అది సభ్యత్వం రద్దు చేస్తారా అన్నది కాకుండా సస్పెండ్ చేస్తారా అదని మాకు తెలీదు. బట్ ఏంటంటే మొన్ననే వెళ్ళి డిప్యూటీ సీఎం ని, సినిమాటోగ్రాఫ్ మంత్రిని కలిసి వచ్చారు మంచు విష్ణు గారు అండ్ టీమ్ అంతా కూడా. మేము ఈ డ్రగ్స్ విషయంలో మేము ఎటువంటి డ్రైవ్ కైనా రెడీగా ఉన్నాము, మేము బాగా సపోర్ట్ చేస్తాం, మీకు అందరికీ అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి వచ్చిన వెంటనే ఈ విషయం జరిగింది కాబట్టి ఎవరున్నా శిక్ష అంటే వేటు పడుతుందని అనుకుంటున్నాను. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. తిరిగి నేను సార్ శేషు గారు ప్లీజ్ కంటిన్యూ సార్. మీరు చట్టాలకు సంబంధించి ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, హైదరాబాద్ ఒక డ్రగ్స్ హబ్ గా మారిపోతుంది, ఒక డ్రగ్స్ కేంద్రంగా మారుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేటటువంటి మూలాల్లో గనక మనకు వెళితే, హైదరాబాద్ లో సినీ పరిశ్రమ ఉండటం, సినీ ప్రముఖులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటటువంటిది ఒకటి. టెకీలు మీరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగినటువంటి టెక్నో సంస్థలు, ఐటీ సంస్థలు హైదరాబాద్ లో ఉండటం, వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. తర్వాత పెద్ద పెద్ద విద్యా సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా ఉండటం, విద్యార్థులు
యువత పెద్ద ఎత్తున ఈ వీకెండ్ పార్టీలు, రేవ్ పార్టీలు, పబ్ కల్చర్ ఇదంతా కూడా కారణం అవుతుంది. ఒక డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్ మారిపోతుంది అన్నటువంటి క్రమంలో నార్కోటిక్స్ విభాగానికి అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసింది. ఈ తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి, డ్రగ్స్ మీరు ఇంపోర్ట్స్ ని పెద్ద ఎత్తున కంట్రోల్ చేయాలనేటటువంటిది ఒక స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అది కొంత పనిచేస్తున్నటువంటి క్రమంలో సినీ ప్రముఖుల పైన అకున్ సబర్వాల్ నాయకత్వంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. పెద్ద ఎత్తున ఎవరెవరైతే డ్రగ్స్ కన్జంప్షన్ చేస్తున్నారు అనేటటువంటి అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశారు. కానీ హఠాత్తుగా అకున్ సబర్వాల్ ఆ విభాగం నుంచి ట్రాన్స్ఫర్ అవ్వటం, ఈ డ్రగ్స్ కన్జంప్షన్ చేస్తున్నటువంటి వాళ్ళపైన జరిగిన ఎంక్వైరీ మూతపడటం, ఎవరిపైన చర్యలు చేపట్టకపోవటం అనేటటువంటి విషయం పైన విమర్శలు వచ్చాయి, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి హైదరాబాద్ లో ఈ కల్చర్ పెరగటానికి ఇవి మూలాలు ఉన్నాయి. ఇక్కడ మనం చర్చిస్తున్నటువంటి అంశాల్లో ఈ ప్రధానమైన అంశం ఏంటంటే చట్టము కఠినంగా లేకపోవటము. వీళ్ళని బాధితులుగా అంటే డ్రగ్స్ కన్జంప్షన్ చేస్తున్నటువంటి వాళ్ళని మనం బాధితులుగా చూస్తున్నంత కాలం ఈ విధమైనటువంటి పరంపర కొనసాగుతుంది. రెండోది, ఈ నిర్వాహకులు గాని డ్రగ్స్ పెడ్లర్స్ పై కూడా హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళు పట్టుబడ్డప్పటికి కూడా వాళ్ళు వదిలిపెట్టేటటువంటి కార్యక్రమం, వాళ్ళపైన మామూలు కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం హైలీ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. ఇది ఒక పెద్ద మాఫియాగా తయారైనటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో, మీరు హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లలో ఈ విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మీరు ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు హేమ అనేటటువంటి ఒక మామూలు ఉమెన్ కాదు కదా, ఒక సెలబ్రిటీ ఉమెన్ కదా, ఆమె పై పోలీసులు ఒక అపవాదు చేస్తున్నారు అని అనుకున్నప్పుడు చాలా కోణాల్లో ఆలోచన చేస్తారు కదా. ఒక స్త్రీని విక్టిమైజ్ చేస్తున్నప్పుడు, ఒక స్త్రీ పైన ఆరోపణలు చేస్తున్నప్పుడు పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు కదా. ఆధారాలు లేకుండా ఒక స్త్రీని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టేసి అబాస్ పాలు చేసేటటువంటి కార్యక్రమం ఉండదు కదా. ఎంతో సార్ ఎందుకు చేయరు? అమితాబ్ షారూక్ ఖాన్ కొడుకుని తీసుకెళ్లారు, ఏం ఆధారాలు ఉన్నాయి? ఏమి లేదు, వదిలేయలేదా? మొన్న మొన్న 2 కోట్ల కారు తోటి ఇతను చంపితే, వాడు మందు వేసుకెళ్లి డ్రగ్స్ చంపితే చోటారాజన్ దగ్గర వాడి మనవడు, చోటారాజన్ దగ్గర మంచి వాళ్ళ మనవడు చేస్తే ఏం చేసింది కోర్టు? వాడిని లెటర్ రాయమని ఒక ఎస్కేను 2 ఇద్దరు చంపాడు, 49,000 డ్రింక్ తాగాడు వాడు. ఒక చోటారాజన్ యొక్క దావుద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్, చోటారాజన్ కి రైట్ హ్యాండ్ అయిన అతని మనవడు. అతను ఏమైంది మామూలుగా అంట, అతను వాడికి ఎస్కే రాయాలట, 15 రోజులు పోలీసు ట్రాఫిక్ తోటి పనిచేయాలట. ఏది ఇతను చంపితే. చట్టాలు బలంగా లేకపోవడం వల్లనే ఈ సమస్యలు, చట్టాలు బలంగా లేకపోవడం అనేది వాళ్ళని మీరు బాధితులుగా ట్రీట్ చేసినప్పుడు శిక్షలు కూడా కఠినంగా ఉండవు కదా. నిందితులుగా ట్రీట్ చేస్తేనే కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. షారూక్ ఖాన్ కొడుకును వదిలిపెట్టింది బాధితుడు అనేటటువంటి కారణం పైన బెయిల్ వచ్చింది, బాధితుడు అనే కారణం పైన వదిలిపెట్టారు తప్ప డ్రగ్స్ లో ఇన్వాల్వ్మెంట్ లేదు. డ్రగ్స్ కేసు పూర్వపరాలు ఫస్ట్ దగ్గర డ్రగ్స్ ఉన్నాయి. We have identified he is the holder of the drugs అనే ఫస్ట్ పట్టుకున్నారు. వినండి, అతను ఆ పార్టీలో ఉంటమే కాదు, ఈ హోల్డింగ్ ద డ్రగ్స్ అని. తర్వాత స్టెప్ బై స్టెప్ హోల్డ్ చేయలేదు, అతని దగ్గర డ్రగ్స్ లేవు, అతను డైల్యూట్ చేశారు. అంటే నేను అనేది ఎందుకన్నానంటే ఆ మాట, మీరు సినిమా వాళ్ళు అంటే చాలా జాగ్రత్తగా పోలీసులు ఏమీ కాదండి. పోలీసులు వాళ్ళు ఇక్కడ కర్ణాటక పోలీసులు కేవలం వాళ్ళ కన్నడీకులను కాపాడటానికి ఇలా బురదని తోస్తున్నారు అంతే. వాళ్ళ హబ్బు హైదరాబాద్ కాదండి, మీకు టోటల్ గా ఇవాళ బెంగళూరు హస్ బికమ్ బిగ్గెస్ట్ హబ్ ఫర్ డ్రగ్స్. బెంగళూరులో జరిగింది కదా, మన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం చర్చిస్తున్నాం. బెంగళూరులో జరిగింది కదా, ఆ బుర కాదండి, ఆ బురద నుంచి తప్పించుకుని మేము ఇక్కడ మంచోళ్ళము, మేము ఇక్కడ శుద్ధపోసలము, మా బెంగళూరు చాలా గొప్పది, ఆ ఇతర రాష్ట్రాల నుంచి దీన్ని అపవిత్రం చేస్తున్నారు, మాకు అపకీర్తి చేస్తున్నారు అనే ఒక స్ట్రాటజీ, ఒక దీన్ని తెలుపడం కోసం చేస్తున్న డ్రామా. ఇప్పుడు చిట్టుబాబు గారు చెప్తున్న దాంట్లో కూడా వాస్తవాలు ఉంటే ఉండొచ్చేమో కానీ, ఇప్పుడు ఈ బెంగళూరు కేసులో రేవ్ పార్టీలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ మన వాళ్ళే ఎక్కువగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నటువంటి సందర్భం ఉంది కదా. వాళ్ళ నేటివిటీని అయితే పోలీసులు మార్చలేనటువంటి సందర్భం ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే,
ఇట్లాంటి రేవ్ పార్టీలు, వీకెండ్ పార్టీలు, ఈ పబ్ కల్చరు ఇదంతా కూడా ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కొన్ని వర్గాలకు పరిమితమైనటువంటి అంశమే. కానీ ఇది ఆ వర్గాలకే పరిమితం కాకుండా ఉంటుంది. ఇది మొత్తం వ్యవస్థ పైన, కల్చర్ పైన డ్యామేజ్ చేస్తుంది కదా, ప్రభావం చూపెడుతుంది కదా. కాబట్టి ఇట్లాంటి వాటిలలో మీకు బాగా బాధితులు అయ్యేది ఎవరు అంటే యూత్ అండ్ స్టూడెంట్ బాధితులు అవుతారు. వాళ్ళ వరకు కూడా ఈ డ్రగ్స్ ని, కన్జంప్షన్ ని దూరం పెట్టడానికి ఇంకా కఠినమైనటువంటి చట్టాలు చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటది. దీంట్లో చాలా చాలా పెద్దవాళ్ళు ఎప్పుడు అరెస్ట్ అయినా, మామూలు వాళ్ళు అరెస్ట్ అయినటువంటి సందర్భాలు చూసామా? ఒక సెలబ్రిటీల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, పొలిటిక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు, టెక్కీలుగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత టీవీ బుల్లితెరలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు అరెస్ట్ అయినట్టుగానే మనం చూస్తున్నాం కదా. ఏ పేద అభిమానులు ఉంటారు, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఎందుకు అరెస్ట్ వల్ల వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, దొరుకుతున్నారు. పెద్ద వ్యాపారస్తులు, బడా వ్యాపారస్తుల పిల్లలు, రియల్ ఎస్టేట్ పిల్లలు దొరుకుతున్నారు. కానీ అది మన మీడియా ఫోకస్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్, వాళ్ళు ఏముంది, వాళ్ళకి వ్యూవర్షిప్ అవుతుంది. సినిమా వాళ్ళ మీద అంటే వ్యూవర్షిప్ వస్తుంది. అందుకని మనం దాని మీద ఫోకస్ చేస్తాం. జరగట్లేదు అని కాదు. అంటే సినిమా వాళ్ళకి ఏమైనా ప్రొటెక్షన్ ఉంటుందా సార్? డిఫెన్స్ కోసం మేము సినిమా వాళ్ళం కాబట్టి ఎటువంటి విచారణ ఉండకూడదు, మీడియా చర్చించకూడదు అని అనడం ఎంతవరకు భావ్యం? మీరు చెప్పేదానికి ఒక మాట ఏంటంటే, మీరు డ్రగ్స్ యూత్ ని కాపాడాలి అంటే ఇవాళ హైదరాబాద్ కాదు, బెంగళూరు కాదు, బాంబే కాదు, గోవా కాదు, ఎక్కడికి వెళ్ళండి ప్రతి కాలేజీ దగ్గర డ్రగ్స్ అమ్ముడవుతున్నాయి. ఒక కోటెడు డ్రగ్స్, కోటెడు పేపర్, టికెట్ తో పాటు ఆ పేపర్ ఇస్తున్నారు. ఆ పేపర్ తాగుతున్నారు. ఇది ఎప్పుడు మారుతుంది, యూత్ ఎప్పుడు మారుతారంటే భయం కలిగించాలి చట్టంలో. మీరు కనుక డ్రగ్స్ లో ఇరుక్కుంటే, డ్రగ్స్ లో దొరికితే మీకు వీసాలు రావు, మీరు ఫారిన్ చదువులకు వెళ్ళలేరు, ఫారిన్ ఉద్యోగాలు చేయలేరు, మీరు వ్యాపారాలకు రోడ్లు రావు. ఇలాంటి స్ట్రింజెంట్ కండిషన్ వస్తే కానీ ఆ యూత్ భయపడదు. ఆ యూత్ తల్లిదండ్రులు కూడా, యూత్ తల్లిదండ్రులు కూడా భయపడదు. ఇది జరగాలి, ఇది జరగదు. అది చెప్తున్నా. ఎందుకు జరగదో చెప్తా. దీని వెనకాల ఉన్న హస్తం, మాఫియా హస్తం, ISIS, PFI, ఈ సంస్థల యొక్క ఆదాయమే ఈ డ్రగ్స్. ఈ పట్టుకోవాలంటే నార్కోటిక్ గ్రూప్ తెలీదా ఎక్కడి నుంచి మొదలైంది? మూలాలను పట్టుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు ఆ మూలాలను పట్టుకోకుండా మూలాలను వదిలేసి ఇక్కడ తోకను పట్టుకుని ఏదో మేము చేస్తున్నాం, పని చేస్తున్నామనే డ్రామా కల్పిస్తున్నాయి ఆఫీసర్లు. ఎందుకంటే ఈ ఆఫీసర్లు దమ్ము ధైర్యంతో చేయలేరు. చేస్తే వీళ్ళ కుటుంబాలు లేచిపోతాయి. ప్రభుత్వం ఈ ధైర్యమైన ఆఫీసర్లకి రక్షణ కల్పించే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. కనుక సీరియస్ ఆఫీసర్లు కూడా ఏదో పని చేయాలనుకునేవాడు కూడా ఈ భార్యాభర్తలు, అతను మనిషే. ఆఫీసర్ ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా, ఎంత పవర్ఫుల్ ఆఫీసర్ అయినా అతనికి భార్య బిడ్డలు, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు లేపేస్తారు ఈ మాఫియా గ్యాంగ్ 24 గంటల్లో. దానికి భయపడతారు వాళ్ళు. లేదు, మీకు రక్షణ కల్పిస్తాం, ఈ అడ్డమైన ఎమ్మెల్యేలకి, ఎంపీలకి Z+ కేటగిరీ కల్పించే బదులు ఇలాంటి ఆఫీసర్లు Z+ కల్పిస్తే వాళ్ళు మూలకర్షగా లేపేస్తారు. అది చెయ్యదు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే వీళ్ళకి ఈ సమస్య ఉంటేనే ఈ సమస్యను చూపిస్తూ జనాల దగ్గర మేము ఏదో చేస్తున్నామని చేస్తారు. అది డ్రామా జరుగుతున్న టోటల్ డ్రామా. రైట్ సార్, ఓకే. మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ సామాజికవేత్త హేమలత రెడ్డి గారు ఉన్నారు. హేమలత రెడ్డి గారు, సరే మీరు అన్నట్టుగా గ్లామరస్ వరల్డ్ కాబట్టి ఫోకస్ అంతా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా చర్చకు వస్తారు. టెక్కీలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, యూత్ కానీ వాడుతూనే ఉన్నారు. ఎందుకు అంటే కేసులు వచ్చినప్పుడే మనం చర్చించుకుంటున్నాం, పోలీసులు కూడా కొంత హడావుడి చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత తగ్గిపోతూ ఉంది. అంటే ఇప్పుడు డ్రగ్స్ లేకుండా సమాజము మనగలగదా, లేకపోతే సొసైటీ ఉండదా? ఎక్కడ మూలాలు ఉన్నాయి? ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల ఇప్పుడు మనము సార్ వాళ్ళు అన్నట్టు ఈ ప్రముఖులు మాత్రమే తీసుకుని మాత్రం బయటకు వస్తుంది. కానీ మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి స్కూల్స్లో కూడా డ్రగ్స్ అమ్ముతున్న సంఘటనలు బయటపడి, స్కూల్ పిల్లలు కన్సమ్ చేస్తున్నారు, తర్వాత ఇంటర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు. ఎందుకంటే రోడ్ల మీద సిగ్నల్స్ దగ్గర కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి, బెగ్గర్స్ దగ్గర కూడా దొరికిన సంఘటనలు మనకు జరిగాయి. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకోవాలంటే నిజంగానే చట్టాలు కరెక్ట్గా లేవు, చట్టాలు కరెక్ట్గా శిక్షించాలి. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నవాడు బాధ్యతడు ఎలాగయ్యాడండి? అంటే ఎవరైనా బలవంతంగా నోట్లో పోస్తున్నారా, లేకపోతే బలవంతంగా ఇంజెక్ట్ చేస్తున్నారా? అన్నీ తెలిసే కదా వెళ్తున్నారు. వాళ్ళు అన్ని లక్షలు పెట్టుకొని ఆ రేవ్ పార్టీకి వెళ్ళి వాళ్ళు అక్కడ చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళకి బెయిల్స్ వచ్చేస్తున్నాయి. వెంటనే వాళ్ళకి ఓన్లీ స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు వీడియో చేయడం పెద్ద గొప్ప అనేసి నేను అంటున్నాను. ఇప్పుడు చాలా ఈజీగా తీసుకుంటున్నారండి. బాధితులు ఎలా అవుతున్నారు? ఇప్పుడు ఆ పెద్దవాళ్ళే ఎందుకు అంతంత పెద్ద పార్టీస్లోకి వెళ్తున్నారు అంటే వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్.
మాకు శిక్షలు పడవు. ఇందాకన్నట్టు ఆ అబ్బాయి ఎవరో ఇద్దరిని చంపేస్తే అది 200 స్పీడ్తో వెళ్తున్నవాడు ఇద్దరిని చంపేస్తే వాడిని మామూలుగా ఎస్ఏ రాయమని ట్రాఫిక్ పోలీసులు చేయమని చెప్పారు. ఎందుకు? బ్యాక్గ్రౌండ్ బాగుంది కాబట్టి. బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వీళ్ళు భయం లేకుండా పోతున్నారు. అది ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక ఉన్నతాధికారి కావచ్చు, లేకపోతే ఒక సినీ యాక్టర్ కావచ్చు. మనం సినీ యాక్టర్లని వీళ్ళని ఏంటంటే మోటివేషనల్గా తీసుకుంటారండి మన పిల్లలు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు హేమ అనగానే అబ్బా నా పేరు కూడా హేమ మేము మంచిగా ఫ్యామిలీ క్యారెక్టర్స్ చేస్తుంది అని చెప్పేసి చాలా ఇష్టపడతాం మేము మాలాంటి సామాన్యులు ఎవరైనా. ఆమె ఇలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా అందరికీ కూడా ఫోకస్ ఉంటుంది. ఏమవుతుంది, ఏం తెలుస్తుందని తెలుసుకోకుండా ఉండాలని ఎప్పుడూ అనుకోరండి. మన హ్యూమన్ సైకాలజీ. లేకపోతే మన బిగ్ బాస్లో ఎందుకు నడుస్తాయండి? బిగ్ బాస్లో 15-16 సీజన్లు ఎందుకు నడుస్తాయి? ఎందుకంటే మనం పక్కింటోడి జీవితంలో ఏం జరుగుతుంది, పక్కోడికి ఏం జరుగుతుంది, ఇది మనకు చాలా ఇంట్రెస్ట్. మనకు చాలా ఇంట్రెస్ట్. అది మెయిన్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనల్ని మనం నిరూపించుకోవాలి. కాదురా బాబు నేను ఇది అని చూపించుకోవాలి, తప్పదు అది. ఆ తర్వాత చట్టాలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏంటంటే మీరు అన్నట్టు ఒకసారి నా ఫ్యూచర్ పోతుంది, ఇక్కడతో నా లైఫ్ ఆగిపోతుంది అన్న భయం ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటివి ఆగుతాయండి. ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు మీ లైఫ్ మీ ఇష్టం అండి, ఎవరినైనా డబ్బు ఉంటే ఏమైనా చేసుకోండి. కానీ అసాంఘికమైన కార్యక్రమాలు మీరు ఒకరికి ఏమి ఇస్తున్నారు, మనం ఏం సందేశం ఇస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి కదా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు. సో ఆ విషయంలో ఏంటంటే చట్టాలు గట్టిగా మారాలి, భయం పుట్టించాలండి. ఒక కేసు నడిచిందంటే ఇంకా మిగతా వాళ్ళు చేయాలంటే అమ్మ బాబాయ్ పరువు పోతుంది, మనకి ఇజ్జత్ పోతుంది, మనం బయట తిరగలేము, మన ఫ్యూచర్ పోతుంది. అదే ఇప్పుడు సినిమాలలో మాత్రం చాలా పెద్దగా చూపిస్తారు, కాల్చి వేయడాలు ఇవన్నీ చూపిస్తా ఉంటారు. హీరో ఉంటాడండి, హీరో టకా కాల్ చేస్తాడు. ఇక్కడ మనకు గన్నులు లేవుగా, మనకెవరు ఇస్తారు కాలుద్దామంటే? మనకు చట్టం ఇయ్యదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేశారండి. వాళ్ళు అక్కడ ఎవరున్నారో సార్ అన్నట్టు వాళ్ళు లేరు. శ్రీకాంత్ సార్ కానీ, మన జానీ మాస్టర్ కానీ, హేమ గారు కానీ లేరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఎవరో 4 దొరికారో, 100 మంది దొరికారో, మరి ఇంకెవరైనా దాసేసి వీళ్ళు 100 మందిని బయట పెట్టారో మనకి చూడలేదు. కానీ వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేశారు. చట్టం చేయాలి. చట్టం తన పని తను చేసుకుంటే ఇప్పుడు రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టట్లేదండి? మరి రిపోర్ట్స్ కూడా వెంటనే బయట పెట్టేసి వీళ్ళు దోషులు అని చెప్పి ఇమ్మీడియట్గా శిక్ష ఎందుకు ఇవ్వదు? అసలు నాకు క్వశ్చన్ ఇదే అండి, అసలు బాధితురాలు ఎలా అయ్యారు వాళ్ళు? రైట్ కనుక్కుందాం సార్. చిట్టిబాబు గారు, ఏంటి ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళను మనం బాధితులుగా మన చట్టాలు పరిగణించడం కూడా ఇటువంటి కల్చర్ పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తా ఉంది కదా? 100%. అదే పెద్ద దౌర్భాగ్యమైన చట్టం అండి. ఆ చట్టం ఎప్పుడో బ్రిటిష్ కాలంలో పెట్టిన చట్టం. ఆ చట్టాన్ని ఇవాళ ఇంత డెవలప్ అయి మోడర్న్ అయిపోతుంది, అంత వెస్టర్నైజ్ సైకాలజీలో ఉన్న ఈ జనరేషన్ లో ఆ చట్టానికి తగిన మార్పు చేయాలి. ఇప్పుడు అది పెట్టాడు, 18 ఏళ్ళు జనలైను ఆ వయసు మెచ్యూర్ చేస్తే బాలకేంద్ర ఎప్పుడో పెట్టారు. ఇవాళ అది వర్తితో మార్చాలి ఖచ్చితంగా. మా ఆశపోతే యూత్ చెడిపోతుందంటే రేపటి భారతం చెడిపోతుందండి, రేపటి భవిష్యత్తు చెడిపోతుంది కదా. ఈ యూత్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఈ డ్రామాలు కాదు, ఇది అక్కడ ఒకళ్ళు పట్టుకున్నాం, ఈ తోకను పట్టుకున్నాం, ఆ మేకను పట్టుకున్నాం, మేమేదో చేసేస్తున్నాం అని కాదు. చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కాదు. నేను ఇవాళ బెంగళూరు డ్రామా అని ఎందుకు అంటున్నా అంటే అక్కడ చిత్తశుద్ధి లేదు. వాళ్ళు వచ్చిన వేషం వచ్చింది వేరు, చేస్తున్నది అక్కడ వేరు. అక్కడ వాళ్ళు ఈ బెట్టింగ్ గ్యాంగ్ తోటి సెటిల్ చేసుకుంటున్నారు, బెట్టింగ్ గ్యాంగులను తోటి సెటిల్ చేసుకుంటున్నారు. ఆ విషయాలని అందుకనే ఆ మోడల్స్ పేర్లు బయటకు రానివ్వాల. మోడల్స్ పేర్లు వస్తే ఆర్సీబీకి చీర్ గర్ల్స్ వాళ్ళు క్రికెట్ లో ఆ గ్రూప్ లో వాళ్ళు ఆ పేర్లు బయటకు వస్తాయని దాచి పెడతారు. ఆ పేర్లు రావు, ఎవరో పేర్లు వచ్చేస్తాయి. ఎందుకు అక్కడ అదే ఈ డ్రామా ఏదో చేస్తున్నాం, మేము చాలా ఆఫీసర్లా కష్టపడుతున్నాం అని ప్రజలు నమ్మించడానికి. వీళ్ళు కష్టపడేది లేదు, వీళ్ళు చేయగలిగేది లేదు. అలా చేయగలిగితే బడ్డీ కొట్టులో డ్రగ్స్ ఎక్కడ నుంచి దొరుకుతాయండి? వైజాగ్ లో గంజాయి పొలాలు ఎలా పడుతాయి? తెలంగాణ అనేక చోట్ల గంజాయి పంటలు ఎలా వేస్తున్నారు? వీళ్ళకి తెలియవా? వీళ్ళకి ఆఫీసర్లు తెలియదా? తెలుసు. ఎప్పుడో ఒకసారి అలా కంటి తుడుపుగా ఒకళ్ళ ఇద్దరు పట్టుకుని వేసేస్తే ఇదిగో మేము ఐరన్ ఫుడ్ తోటి చేస్తున్నాం అని అంటారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఐఎం ఫుడ్ లో చేస్తా ఉంటున్నారు. రమ్మనండి, ఒక కాలేజ్ దగ్గరికి పంపిస్తామనండి ఆఫీసర్స్ ని. కాలేజీ దగ్గర ప్రతి షాప్ లో నా దగ్గరికి వస్తే నేనే ఇక్కడ 4-5 చోట్ల చూపిస్తాను. ప్రతి చోట ఈ పిల్లలకి ఒక అదేదో పేపర్, వైట్ పేపర్, అదేంటంటే డ్రగ్ కోటెడ్ పేపర్, ఆ పేపర్ సిగరెట్ తో తాగుకుంటారు వాళ్ళు పిల్లలు. డైరెక్ట్ గా జరుగుతుంది అక్కడ సైలెంట్ గా. ఏమిటి మీరు చేయగలిగే? వీళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే అక్కడ ఉన్నది మాఫియా, దారుణమైన. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం
ఉన్న రోజుల్లో ఆ మాఫియా దింపాడు ఇక్కడికి, ఆ మాఫియా దింపి దాదు ఏమో ఈ చోటా రాజన్ వెళ్ళిపోయినా కొంచెం తగ్గింది. ఇప్పుడు దాన్ని ISIS PFI కూటమి ఈ టెర్రరిస్ట్ గ్రూప్ అందుకున్నాయి. వాళ్ళ చేతుల్లో అంత ఈజీ కాదు బయటపడటం. వాళ్ళని అణచాలంటే ఐరన్ తోటి చెయ్యాలి. స్ట్రిక్ట్ గా ఆఫీసర్లకు బలమైన రక్షణ కల్పించి గో హెడ్, మీ వెనకాల ఇంత రక్షణ ఉంది అని చెప్పి ధైర్యంగా వెళ్ళాలంటే మన ఆఫీసర్లు బ్రహ్మాండమైన ఆఫీసర్లు ఉన్నారు, ధైర్యంగా వెళ్ళగలిగిన ఆఫీసర్లు. కానీ ప్రభుత్వంలో ఇది చేయట్లా. అది ఎందుకంటే ఒకసారి అజీమ్ అస్తాను పెద్ద స్మగ్లర్ ఒకసారి ఒక మాట అన్నాడు, ఏమిటి వీళ్ళందరూ పొలిటీషియన్స్ ప్రజలు అంటా ఉంటారు మమ్మల్ని, మేమేదో దోపిడీ చేస్తున్నాం అది చేస్తున్నామని దొంగ వ్యాపారాలు చేస్తున్నాం అంటారు, పొద్దున్నే మమ్మల్ని పెడతారు, రాత్రి అర్ధరాత్రి జోలితోటి మా దగ్గరికి వస్తారు డొనేషన్ అని. ఈ పొలిటీషియన్స్ వాట్ నాన్ సెన్స్ అని అన్నారు. అది ఈ వీళ్ళకున్న ధైర్యం, ఈ స్మగ్లర్స్ కి టెర్రరిస్ట్ కూడా ధైర్యం. పొద్దునే మన పబ్లిక్ లో మాట్లాడతారు, రాత్రి వచ్చాక మాకు ఫండ్ కావాలని వస్తారు, ఇక్కడ ఫండ్ మారేస్తే ఇది మన స్థితి. అదేండి అది. రైట్ రైట్ ఓకే. మనతో పాటు ప్రొఫెసర్ తిరునగరి శేషు గారు ఉన్నారు, సామాజిక విశ్లేషకులు. శేషు గారు, నిజంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు బాధితులు ఎలా అవుతారు? వాళ్ళ చిన్నపిల్లలు ఏం కాదు కదా, జ్యువెనల్స్ ఏం కాదు. అటువంటిది పెద్ద పెద్దోళ్ళు, ప్రముఖులు, సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు, ఈ ఎస్పెషల్గా టెక్కీలు కానీ ఈ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు పలువురికి ఆదర్శంగా ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్నప్పుడు బాధితులుగా చూడటం అంటే చట్టాన్ని అపహాస్యం చేసినట్టే కదా? ఇప్పుడు నేను మన స్వతంత్ర టీవీ ఛానల్ ద్వారా నేను 3 అంశాలు చెప్తానండి. 3 అంశాలలో కీలకమైనటువంటి అంశంలో మొదటిది ఏంటి అని అంటే, అసలు డొమెస్టిక్ క్రాపింగ్ గాంజా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో ప్రభుత్వానికి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియదా? రెండోది, హెరాయిన్, కొకైన్ లాంటి ఒక డ్రగ్ మీకు నైజీరియా నుండి ఇంపోర్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో ప్రభుత్వాలకు కూడా స్పష్టంగా తెలుసు కదా. ఈ ఇంపోర్ట్ అవుతున్న ఈ గాంజాన్ గానీ, హెరాయిన్, కొకైన్స్ గానీ, ఇతర దేశాల నుండి వస్తున్నటువంటి వాటిని ఖచ్చితంగా ఒక కఠినమైనటువంటి చట్టాలతోటి ఇంపోర్ట్ కాకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే ఇంపోర్ట్ ఆగిపోయింది అనుకోండి, కన్జంప్షన్ కూడా తగ్గిపోతుంది కదా, బాధితుల సంఖ్య కూడా తగ్గిపోతుంది కదా. ఇది ఒక మెజర్. రెండో మెజర్ ఏంటి అని అంటే, ఎవరైతే డ్రగ్స్ పెడ్లర్స్ ఉంటారో, తర్వాత ఈ పబ్లు నిర్వహించేటటువంటి నిర్వాహకులు కానీ, రేవు పార్టీలు చేసేటటువంటి నిర్వాహకులను కానీ, ఈ ఫామ్ హౌస్లు ఉన్నటువంటి వాళ్ళపైన గట్టి నిఘా పెట్టాలి. వాళ్ళు ఇట్లాంటి అరెస్ట్ అయినప్పుడు వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది రెండో మెజర్. మూడో మెజర్కి వచ్చేసరికి ఇప్పుడు డ్రగ్స్ వాడుతున్నటువంటి వాళ్ళని బాధితులుగా చూడాలనేటటువంటి మన జ్యుడిషియరీ సిస్టమ్ ని కొంచెం మార్చాల్సినటువంటి అవసరం ఉంటది. మరి కఠినంగా కాకుండా పదే డ్రగ్స్ కన్జంప్షన్ చేసి పట్టుబడుతున్నటువంటి వాళ్ళని నిందితులుగా మార్చాలి. 1-2 సార్లు ప్రైమరీగా మొదటిసారి దొరికినప్పుడు వాళ్ళని బాధితులుగా చూడాల్సినటువంటి అంశం ఉన్నప్పటికీ కూడా పదే ఎవరైతే ఈ డ్రగ్స్ కన్జంప్షన్ చేస్తున్నారో వాళ్ళని బాధితులుగా కాకుండా నిందితులుగా చూసినప్పుడు, అంటే ఒక్కొక్క మెజర్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సందర్భంలో ఈ డ్రగ్స్ కల్చర్ ని లేకపోతే ఈ పబ్ లేకపోతే రేవ్ పార్టీల కల్చర్ ని తగ్గించేటటువంటి అవకాశం ఉంటది. ఎక్కడైతే ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు, ఏ రంగాల్లో స్ట్రెస్ ఉంటుంది వాళ్ళు వాడుతున్నారు, ఎక్కడైతే బాగా విచ్చలవిడిగా డబ్బులు ఉంటాయో వాళ్ళు వాడుతున్నారు, ఎక్కడైతే హై ప్రొఫైల్ సొసైటీ రిచ్ కిడ్స్ ఉన్నారో వాళ్ళు వాడుతున్నారు. ఆ కల్చర్ నుంచి బయటపడాలి అని అంటే వాళ్ళకి శిక్షలు కొంచెం కఠినంగా ఉండాలి, కొద్దిపాటి శిక్షలు కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళని బాధితులుగా చూస్తే వాళ్ళు లెక్క చేయటలే చట్టాలని, వాళ్ళు ప్రభుత్వాలను లెక్క చేయటలే, పోలీసులు లెక్క చేయటలేదు. కాబట్టి అకౌంటబిలిటీ రావాలి అంటే కొంచెం భయం కట్టేటటువంటి మెజర్స్ చట్టాల్లో కొద్దిపాటి మార్పులు తీసుకొచ్చి డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వీళ్ళని ఖచ్చితంగా బాధితుల సెక్షన్ నుండి మార్పులు చేస్తూ నిందితుల సెక్షన్ కి తీసుకురావాలి. ఎప్పుడు పదే వాళ్ళు కనుక డ్రగ్స్ వాడి దొరుకుతున్నప్పుడు 2-3 కేసులు వాళ్ళపైన నమోదైనప్పుడు 3వ కేసుకో 4వ కేసుకో వాళ్ళని బాధితులుగా కాకుండా నిందితులుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చూడండి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళపైన రెగ్యులర్ గా కొంతమంది పైన డ్రగ్స్ వాడుతున్నారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటది అక్కడ? జనరల్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కొంతమంది పైన రెగ్యులర్ గా పదే డ్రగ్స్ వాడుతున్నారు అనేటటువంటి ఆరోపణలు వస్తుంటే వాళ్ళు వివరణ ఇస్తున్నారు, అక్కడతోనే సరిపోతుంది, అక్కడ పోతే మ్యాటర్ ఎండ్ అవుతుంది. కానీ అట్లా కాకుండా ఇట్లా పదే దొరుకుతున్నటువంటి వాళ్ళపైన కొంచెం కఠినమైనటువంటి శిక్ష చేయాలి. ఒకటి, ఇంపోర్టైజేషన్ ని
రెగ్యులర్ గా కంట్రోల్ చేయాలి. రెండోది ఫెడ్లర్స్ ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలి. మూడోది బాధితులుగా కాకుండా కొంచెం శిక్షించేటటువంటి క్రమంలో వాళ్ళని నిందితులుగా చేర్చవలసినటువంటి అవసరం ఉంది. ఈ 3 మెజర్స్ పకడ్బందీగా ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగము, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ చేయగలిగితే కొంత మేరకు మనం ఈ కల్చర్ ని ప్రివెంట్ చేయగలుగుతాం. మొత్తం వ్యానిష్ అయిపోతుందని నేను చెప్పలేను, కానీ కొంతవరకు ప్రివెంట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. ఓకే, దీంట్లో ఒకటి ఉంది సార్, మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఉంది సార్. మన సమాజం ఎట్లా ఉందంటే సార్, సిగరెట్లు పైన సిగరెట్ తాగటం హానికరం, మందు తాగటం బాటిల్స్ మీద వేస్తున్నాం. అలా చెబితే మన నీతులు చెప్తేనో, మన ఒకసారి పోనీలేని క్షమిస్తేనో ఉండదు సార్ ఈ సమాజం. ఈ సమాజానికి కొడితే ఉండేది దెబ్బలాగా గట్టి దెబ్బ పడితేనే ఈ రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళే వాళ్ళు ఆగుతారు తప్పితే సార్, ఒకసారి పర్వాలేదు, 2 సార్లు పర్వాలేదు, 3వసారి అయితే ఇది కుదరదు. ఎందుకంటే ప్రతి మందు బాటిల్ మీద హానికరమనే ఉంటుంది, ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద హానికరం ఉంటుంది. అయినా వాళ్ళు తాగుతూనే ఉంటారు, తింటారు. అంటే క్యాన్సర్ వస్తుంది అని చెప్తే వాళ్ళు వింటున్నారు. ఆ రూల్ అయితేనే వింటారు. ఇప్పుడు డ్రగ్ తాగిన వాడు మందు కొట్టి డ్రైవ్ చేస్తే డంకన్ డ్రైవ్ పనిష్మెంట్. మరి ఇక్కడ ఎందుకు డ్రగ్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే బాధితుడు అవుతాడు? సింపుల్ లాజిక్. అంటే అది ఎప్పుడో తెల్లవాడు పెట్టిన అలవాటుని, దాని నుంచి ఇది అసలు తెల్లవాడే అలవాటు, మన అలవాట్లు కావు, అక్కడ నుంచి దిక్కుతనే అలవాటు. అందుకని వాడి చట్టాన్ని మనం దిగుమతి చేస్తూ మాట్లాడతాం. మన యాజ్ ఆన్ టుడే ఇవాళ 50 కోట్ల భారతీయులు ఉన్నప్పుడు ఉన్న చట్టాలని ఇప్పుడున్న 130 కోట్ల భారతీయులు ఉన్న చట్టానికి తగినట్టు, ఇప్పుడున్న డేస్ తగినట్టు మార్పు చేయాల్సిన అవసరం ఉంది. లేదా మళ్ళీ చెప్తా, చెయ్యాల్సిన అవసరం ఉంది అని వాళ్ళకి తెలుసు సార్. ఎక్కడ మొదలవుతుంది తెలుసు. ఈ ట్రావెలింగ్ మ్యాప్ అంతా కూడా తెలుస్తారు వాళ్ళకి, కానీ చెయ్యలేరు. ఈ వెనకాల ఉన్న కూటమి మహత్తరమైన డ్రాస్టిక్ డేంజరస్ మాఫియా కూటమి. వాళ్ళకి భయపడి స్ట్రిక్ట్ ఆఫీసర్లు, పవర్ఫుల్ ఆఫీసర్లు కూడా వెనకడు వేస్తారు, పైకి తడిమేసి ఏదో చేసే. వాళ్ళు చెయ్యాలి, దిగాలి, రూత్లెస్ గా వాళ్ళు ఆఫీసర్స్ యాక్ట్ చేయాలంటే వాళ్ళకి రక్షణ కావాలి. ఈ ప్రభుత్వాలు అలాంటి వాళ్ళకి రక్షణ ఇవ్వరు. ఒక స్థానం అనవసరం ఒక ఎమ్మెల్యేకి జడ్ కేటగిరీలు ఇవ్వడాలు, డబ్బులు తగలబెట్టాలి తప్పి అనవసరం రాజకీయ నాయకులకి ఇచ్చే జడ్ ఇలాంటి ఆఫీసర్స్ ఇస్తే వాళ్ళు సమాజాన్ని బాగుపరుస్తారు, సమాజానికి ఉపయోగపడతారు. అది జరగదు. ఇది ఎందుకంటే వీళ్ళతోటి ఈ బ్యాక్ డోర్ రిలేషన్స్ ఈ అన్ని పార్టీలకు ఉన్నాయి. బ్యాక్ డోర్ రిలేషన్స్, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం. ఇవాళ ఆపు మన దొరికారు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి, దీంట్లో పిఎఫ్ఐ వాళ్ళు పంపించారు. పిఎఫ్ఐ నుంచి అది పిఎఫ్ అకౌంట్ నుంచి వీళ్ళకొచ్చి వీళ్ళందరికీ వాళ్ళతోటి అక్వైంటెన్స్ లో ఉన్నాయి, లింకులు ఉన్నాయి, బ్యాక్ డోర్ లింకులు. ఇంకా వాళ్ళు ఎందుకు సీరియస్ గా దీన్ని వాళ్ళు అనసాలంటే సార్, ఒకటి అనసాలంటే ఆ సంస్థలు అనసాలి, ఐఎస్ఐ సంస్థల మూలాలను పట్టుకోవాలి. వాళ్ళు ఆదాయం వనరులే ఇవి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ అన్ని సీజ్ చేసే అది చెయ్యాలి. అవి చేసేప్పుడే కదా వాళ్ళు మూలం. వాళ్ళు తెప్పించుకుంటున్నారు. వాళ్ళు ఏంటి సార్, డిప్లొమాటిక్ లగేజ్ లో వస్తున్నాయి సార్. వాళ్ళకి డిప్లొమాటిక్ లగేజ్ లో సూట్ కేసుల్లో వస్తాయి. డిప్లొమాటిక్ లగేజ్ లో వచ్చి వాళ్ళు సప్లై చేసుకుంటారు. ఇంత దౌర్భాగ్యం తెలుస్తారు. అలాంటి వాళ్ళకి తెలిసింది, ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. అది రైట్. ఓకే, మనతో పాటు మన స్టూడియోలో హేమలత రెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ సామాజికవేత్త. సరే, నేను సినికల్ కాదు అంటే నిరాశావాదిని కాదు, కానీ ఎట్లా అడపాదడప వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు జనాలు ఇదంతా కామనే కదా, 2 రోజుల తర్వాత అంతా కామైపోతుంది కదా అన్న అభిప్రాయానికి జనాలు వస్తే మరి అంతం ఎక్కడ? మన చట్టాలు ఎలా ఉన్నాయంటే డోర్ ఓపెన్ చేసేసి దొంగతనం చేయొద్దు అన్నట్టుంది. ఇప్పుడు మద్యం బాటల మీద రాస్తారు, మద్యం సేవించడం హానికరం. ఆ సినిమాలో హీరో కూర్చుంటాడు, మందు తాగుతాడు, హీరోయిన్తో కలిసి కింద ఒక క్యాప్షన్ వేస్తారు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎవరు పట్టించుకుంటారండి? అసలు ఆ మద్యపానం వద్దు, మన సొసైటీకి మంచిది కాదు అన్నప్పుడు ఫస్ట్ దాన్ని కంప్లీట్గా తీసేయాలి కదా. ఇప్పుడు మన కరోనా టైంలో మనం అందరు జనాలు చచ్చిపోతామని చెప్పేసి అందరం డోర్లు మూసుకొని లాక్లు వేసుకొని కూర్చున్నాం. ఎందుకు? మనం చచ్చిపోతాం కంపల్సరీ, ఇక బయటకు వస్తే రోగం వస్తుంది అనుకున్నాం కాబట్టి ఎవరికి వాళ్ళు కూర్చున్నాం లోపల. అక్కడ కూడా కొందరు ఆక్తాయిలు బయటకు వచ్చారు. మరి లాఠీ దెబ్బలు తిన్నారు, చీపులు పట్టుకొని ఊడ్చారు, మేము కొందరికి చీపుర్లు ఇచ్చాం ఊడమని చెప్పి. సో ఇవన్నీ అది ఎప్పుడు స్ట్రిక్ట్ అయింది? మనం సస్తాం ఇంకా, ఇక మనకు లేదనుకున్నప్పుడు ఆగింది. సో ఇలాంటివి ఆగాలి అంటే కూడా అలాంటి చట్టాలు ఉండాలి. అది ఫస్ట్ టైమా సెకండ్ టైమా కాదు. ఫస్ట్ టైం పట్టినోడు కూడా గట్టిగా విరగొడితే ఇంకోసారి పోడు కదా అక్కడికి. ఇప్పుడు ఫస్ట్ టైం పిల్లోడు మంటను ముట్టుకున్నాడు అనుకోండి, వాడికి ఏదో కాలితేనే వాడికి తెలుస్తుంది అది మంట, అది కాలుతుందని చెప్పి.
ఫస్ట్ టైం మనం బర్నర్ రాసేసి ఏం కాదు నాన్న అని చెప్పేసి పెట్టామనుకోండి ఇంకోసారి ముట్టుకుంటాడు, పెద్ద ప్రమాదం తెచ్చుకుంటాడు. సో ఎప్పుడైనా సరే చట్టాలు మారాలి, చట్టాలు మారితేనే ఇది అంతమవుతుందండి. ఇక్కడ నిరాశ ఆశ అని ఏం లేదు, మనం అలవాటు పడిపోయాం. మనందరం కూడా ఒక అమ్మాయిని, ఒక చిన్న పాపని చంపేసి రేప్ చేసి చంపేసినా 4 రోజులు మాట్లాడుకున్నాం, తర్వాత ఎవరైనా దాని గురించి కంప్లీట్గా చేయలేదు. అన్నీ అంతే, ఇది అంతే, ఏదైనా అంతే. రైట్, ఓకే. రేవ్ పార్టీకి వద్దాం, ఫైనల్ గా రేవ్ పార్టీకి ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్, మనకు సమయం లేదు. ఒక నిమిషం. రైట్, రేవ్ పార్టీకి ఏంటంటే ఇందులో అదే వాళ్ళు ఏ సాక్ష్యాలు బయట పెట్టలేదు. ఇంకో మాట కూడా అన్నారు, ఆ మాట కూడా మనం లాజికల్ గా ఆలోచించాలి. 2 లక్షలు పెట్టి ఎంట్రీ ఫీజు 2 లక్షలు ప్రతోళ్ళు వెళ్ళారు అన్నారు. హేమాకి, డాన్స్ మాస్టర్ కి, నిహారికకి, శ్రీకాంత్ కి 2 లక్షలు ఎదిరించి ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సిన పరిస్థితిలో లేరు. వాళ్ళు సెలబ్రిటీలు, వాళ్ళకి ఇచ్చి మీరు రండి ఫంక్షన్కి, వాళ్ళ చేతులకు డబ్బులు పెట్టి గిఫ్ట్లు పెట్టి మీరు మా ఫంక్షన్కి వస్తే మా ఫంక్షన్ కొంచెం హుందాగా ఉంటుంది రండి అని వాళ్ళ ఆ స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు వాళ్ళు 2 లక్షల టికెట్లు ఇచ్చి కొనుక్కుని ఆ ఫంక్షన్కి వెళ్ళి ఎంత హాస్యాస్పదంగాను. అందుకని నేను అంటున్నా అది ఒక పెద్ద డ్రామా. వాళ్ళు అందుకని ఏ పేర్లు బయట రిలీజ్ చేయలేదు. బయట రిలీజ్ చేయకుండా ఊరినే ఒక పేర్లను వదిలేరంటే మిగతా వాళ్ళ పేర్లు బయటకు వస్తే చరిత్ర మొత్తం బయట వస్తుంది. కన్నడిగుల్లో ఉన్న ఆ భాగవతం అంతా బయటపడదు. అది హబ్బు బెంగళూరు హబ్బుగా తయారైంది అనే చరిత్ర బయటకు వస్తుంది. అది కప్పిపుచ్చుకోవడానికి మేము బెంగళూరు చాలా పతివ్రత, చాలా సుతం, బయట వాళ్ళు వచ్చి చెడగొడుతున్నారు ఇక్కడ బెంగళూరుని అనే ఒక కలర్కి ఇవ్వడం కోసం, అనే ఒక నేపథ్యం తయారు చేసుకోవడం మొత్తం ఆ పోలీస్ వ్యవస్థ అక్కడ చేస్తా ఉంది. అంతే తప్పితే మన వాళ్ళ మీద మనం దుమ్ములు ఎలాంటి ఆధారాలు వాళ్ళు చెప్పకుండానే మనమే ఆధారాలు క్రియేట్ చేసి మనమే ఉలవలు పొలవలు చేసేసి చేయటం కరెక్ట్. రైట్, ఓకే సార్. శేష్ గారు చివరిగా 1 మినిట్ కంక్లూడ్ చేయండి సార్. ఎట్లా మరి దీనికి అంతం ఎక్కడ? చట్టాలు హైదరాబాద్ లో ఒక సీరియస్ సంఘటన జరిగిందండి. రాడిసన్ పుడింగ్ క్లబ్ లో బయటకు వచ్చినటువంటి ఒక రుమేనియన్ అమ్మాయిని కారులో తీసుకుపోయి హైదరాబాద్ లోనే రేప్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అది పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశమైనటువంటి సంఘటనలో అప్పుడు ఈ పబ్ కల్చర్ ని, పబ్లు నిర్వహిస్తున్నటువంటి పబ్స్ పైన నియంత్రణ చేస్తామని ప్రభుత్వం హడావుడి చేస్తుంది. మళ్ళీ తర్వాత వదిలిపెడుతున్నారు, మళ్ళీ రెగ్యులర్ గా మనకి దాంట్లో అవుతున్నట్లుగా అవన్నీ వార్తలు వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఈ పబ్లకు తేడా ఉంటదండి. పబ్ కి మనం ఇష్టమైపోతాము, మనకి నచ్చినటువంటి పబ్ కు వెళ్తాము. కానీ ఈ వీకెండ్ పార్టీ, రేవ్ పార్టీలు అట్లా ఉండవండి. ఇది సెలెక్టెడ్ గా, టార్గెట్ గా, బాగా పరిచయస్తులు వాళ్ళు ఒక ఈవెంట్ చేసుకోవటానికి పిలుస్తున్నట్టుగా పిలుస్తారు. ఈ రేవ్ పార్టీలో కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటటువంటి విషయం మనం చూడాలి. మొత్తం ఇల్లీగల్ కార్యక్రమాలే కదా. కాబట్టి ఈ శివార్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ లలో బయట ఉన్నటువంటి ఈ ఫామ్ హౌసెస్ పైన, రేవ్ పార్టీలు నిర్వహించేటటువంటి వాళ్ళపైన, ఈ వీకెండ్ పార్టీ నిర్వహించేటటువంటి వాళ్ళపైన కాస్త ప్రభుత్వం నిఘాని పెంచాలి. అనుమతులు లేకుండా ఏ చిన్న ఫంక్షన్ కూడా అనుమతి ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా ఉంటేనే కొంత మేరకు ఇది కంట్రోల్ చేయగలుగుతాం. లేకపోతే ముగిద్దాం. రైట్, ఓకే, రైట్. ఇది అంటే నిజంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చేసే హడావుడి కంటిన్యూస్గా ఉండాలి, నిఘా పెరగాలి. మూలాలు అంటే డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, పెడ్లర్ల మీద చర్యలు తీసుకుంటే సరిపోదు. మూలాలను వెతికి ప్రభుత్వము కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఈ డ్రగ్ కల్చర్ అనేది అంతం కాదు అనేది ఒక అభిప్రాయము. ఇది ఇవాళ మన బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పాల్గొన్న గెస్టులు ప్రముఖ సినీ నటుడు, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు, ప్రముఖ సామాజికవేత్త హేమలత రెడ్డి గారు, ప్రముఖ సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ తిరునగర్ శేషు గారు, వారితో పాటు సినీ నటి కరాటే కళ్యాణ్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.